हिरण्यगर्भस्समवर्तताग्रे भूतस्य जातः पतिरेक धर्मग्लान्यधर्माभ्युत्थाननिवृत्तिपूर्वक धर्मसंस्थापनद्वारा प्राणिसत्तावनामकल्याणसिद्ध्यर्थम् इमां रेणुकानां साक्षात् लक्ष्मी स्वरूपिणी कन्या लोक संरक्षण कर्मभ्यभिवादयामि ब्रह्मतृप्त्यै ददामि सालंकुत सहिरण्योदक कन्यादानं तुभ्यमहं सम्प्रददे मम देवस्य त्वासविदुः प्रदवेश्वरात् बाहुभ्यां पूष्णहस्ताभ्यां प्रतिगृह्णामि राजा त्वावरुणो नैतु देवि दक्षिणे प्रजापतये कन्या तेनामृतत्तमस्यात्रे मह्यमस्तु प्रतिग्रहेत्रे कामाया प्रतिग्रहीता समुद्रमाविशामेन त्वा प्रतिगृह्णामि दत्ते दक्षिणा स्वाङ्गीरसः प्रतिगृह्णातु धर्मे च कामे च त्वया एषा नातिचरितव्या लोककल्याणार्थम् नातिचरामि धर्मे च अर्थे च कामे च त्वया एषा नातिचरितव्या लोककल्याणार्थम् नातिचरामि धर्मे च अर्थे च कामे च त्वया एषा नातिचरितव्या लोककल्याणार्थम् नातिचरामि धर्मे च अर्धे च कामे च त्वया ఏషా నాతిచరితవ్యా ధర్మ అర్థ కామములయందు నా కూతుర్ని ఏనాడు కూడా నువ్వు అతిక్రమించకూడదు అంటే దీంట్లో ఎంతటి పకడ్బందీగా మన మహర్షులు సమస్త విషయాల్ని ఈ 3 మాటల్లో పెట్టారు. నాకు ఉంది, నేను సంపాదించుకుంటున్నాను, నేను దానం చేస్తున్నాను అంటానికి లేదు. భార్య అనుమతి లేకుండా ₹1 దానం చేసినా నరకం వస్తుంది. అట్లాగే ఆర్థికమైన విషయాల్లో రహస్యంగా దాచిపెట్టి ఆ డబ్బు ఎక్కడుందో భార్య కనుక చెప్పలేదా అంతకంటే మహాపాపాత్ముడు ప్రపంచంలో ఉండడు. కాబట్టి మగవాడికి రహస్యం ఎప్పుడూ పనికిరాదు. ఇద్దరి మధ్య ఎటువంటి రహస్యం ఉండకూడదు. నాకు తినాలని కోరిక కలిగింది, నేను వెళ్ళి బిర్యానీ కొనుక్కొని తినకూడదు. భార్యను కూడా అడిగి ఆవిడ అనుమతిస్తే ఆవిడ చేసి పెడితే తినాలి. అంటే మగవాడు అనేటువంటి అహంకారాన్ని చూపకూడదు అని మన ఇతిహాస పురాణాలు, మన శాస్త్రములు, మన శృతులు, మన యొక్క స్మృతులు సమస్త విషయాల్ని కూడాను ఇటువంటి కార్యక్రమాల యందు చాలా బంధించి రహస్యంగా జాగ్రత్తగా అట్టిపెట్టినాయి. అంచేతను ఈ విషయాల్ని కనుక ఎవరు తెలుసుకొని వివాహం చేసుకుంటారో, దీంట్లో ఉండేటువంటి పరమ రహస్యాల్ని ఎవరు తెలుసుకుంటారో, ఎవరైతే ఈ ధార్మికమైన విషయాల్ని, శాస్త్రంలో నిగూఢమైన రహస్యాల్ని తెలుసుకొని జీవనం చేస్తారో వారికి కోర్టులతో పని లేదు, పోలీసులతో అంతకంటే పని లేదు. ఇవి తెలియకనే మనం సమాజంలో ధర్మానికి విరుద్ధంగా నడుస్తూ ఉన్నాం. కాబట్టి ధర్మ అర్థ కామముల యందు అతిక్రమించకుండా నీవు ఉండాలి అని ఆ పిల్లనిచ్చేటువంటి తండ్రి గారు ఆ అల్లునితో ఈ వివాహానికి వచ్చిన పెద్దల మధ్యలో పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేయించి మరీ పిల్లనిస్తున్నాడు. ఒక ప్రమాణానికి ఎంత విలువ ఉండాలి అంటే, ఒకసారి ఒక మాట చెప్పాము అంటే ఆ మాట మళ్ళీ దాటకూడదు. అబద్ధం మనో దరిద్రం అంటుంది వేదం. అబద్ధం చెప్పామా
మనకి దరిద్ర దేవత వెంటాడుతుంది. తాత్కాలికంగా అబద్ధం చెప్పి ఆనందపడచ్చు, మన పనులు పూర్తి చేసుకోవచ్చు. కానీ సత్యం సత్యం వద, అందుకోసమే మనకు వేదం బోధించింది సత్యం వద ధర్మంచరా, సత్యంగా నీవు ఉండటం నేర్చుకో, ధర్మ మార్గంలో పయనించు. రామో విగ్రహవాన్ ధర్మ, శ్రీరామచంద్ర ప్రభువు ఆయన ధర్మంలో ఎలా నడవాలి, ఎలా ధార్మికమైన జీవనం చేయాలి అని ఆయన నడిచి చూపించాడు. రామవత్తు, రాముళ్లాగా నడవాలి, నతు కృష్ణవత్తు, కృష్ణుల్లాగా ఉండకూడదు, రాముళ్లాగా ఉండాలి. అందుకోసమే రావణాసురుడు సీతమ్మని తీసుకెళ్లి లంకానగరంలో అశోక వృక్షం దగ్గర కూర్చోబెట్టి, నీ మగుడికి రాజ్యహీనుడైపోయినాడు, రాజ్యం లేదు, ఉండటానికి గృహం లేదు, ఆభరణాలు లేవు, ఐశ్వర్యం లేదు, ఆయన్ని వదిలేసేయి, నన్ను వివాహం చేసుకో అంటే సీతమ్మ మాయమ్మ ఒకటే మాట చెప్పింది, దీనోవా రాజ్యహీనోవా యో మే భర్తా సమే గురు. దీనుడు గాని రాజ్యహీనుడు గాని ఆయనే నాకు భర్త, ఆయనే నాకు గురువు. అటువంటి ఉత్తమమైనటువంటి జాతి రత్నములైనటువంటి మహాస్త్రీలు పుట్టినటువంటి నడిచినటువంటి మన దేశం, గర్వించదగ్గ భారతదేశం. అటువంటి స్త్రీలు మనకి మార్గదర్శనంగా ఉండాలి. అటువంటి సీత, అరుంధతి, ద్రౌపది, తారా, మండోదరి ఇత్యాది మహాపతివ్రతానాం అని చెప్పారు ఇప్పటిదాకా. అటువంటి మహాపతివ్రతలో నడయాడినటువంటి దేశం మన భారతదేశం. అంచేతనే అటువంటి విషయాలని ప్రతి కళ్యాణంలో, అది దైవ కళ్యాణం కావచ్చు, మనుష్య కళ్యాణం కావచ్చు, ఆ కళ్యాణ సమయంలో ఇటువంటి వాళ్ళందరినీ కూడాను మనం తలుచుకొని వారందరి సాక్షిగా, వారందరూ ఈ కళ్యాణ మండపంలో ఉన్నట్లుగా భావించి వారి సమక్షంలో కన్యాదానం చేస్తున్నట్టుగా మనం మంత్రాలన్నీ చెప్తాం. దైవ కళ్యాణం చేసినా, మన ఇంట్లో కళ్యాణం చేసినా ఆ కళ్యాణానికి అంతటి గొప్ప వైశిష్ట్యం, విశేషం, అత్యంతమైనటువంటి ఫలప్రదాయకమైనటువంటి విషయం ఉంది. అటువంటి భగవంతుడి దగ్గరకు వచ్చి ఏమని కోరుకోవాలి అంటే, అవినయమపనయ విష్ణు, నాలో ఉన్నటువంటి అవినయాన్ని పోగొట్టు. ఎప్పుడైతే వినయానికి యాంటీ అయినటువంటి అవినయం పోతుందో మన యందు వినయం ప్రకాశిస్తుంది. ప్రపంచంలో అత్యంత భూషణం, మంచి అందమైనటువంటి వస్తువు ఏమిటి అంటే వినయంగా ఉండటమే వస్తువు. పదవులు వస్తూ ఉంటాయి, ఐశ్వర్యం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ అవినయమపనయ విష్ణు, తలకాయ వంచి ఆ వినయంగా పరమాత్మకి నమస్కారం చేస్తే, ఆ జగదంబకి నమస్కారం చేస్తే అదే అత్యంతమైనటువంటి భూషణం. అటువంటి వినయ స్వభావంగా ఉండాలి. మనం చేసే పని యందు శ్రద్ధ అనేటువంటిది ఉండాలి. ఆ శ్రద్ధతో మనం ఈ కార్యక్రమాలు జరిపించాలి. అటువంటి కార్యక్రమాలని జరిపించడానికి మన దేవాలయం ఇక ఏర్పాట్లన్నీ చేశారు. మరికొద్ది నిమిషంలో ముహూర్తానికి ఆసన్నమవుతున్నాం. బాజా సిద్ధంగా ఉండండి. జీలకర్ర బెల్లం తీసుకోండి బాబు. ఓం సానో దేవీ సుహవాసన్మయచ్చతు ఆత్వాహారుషమంతరభూ ధ్రువస్తిష్ఠా విచాచలి విషస్వా సర్వా వాంఛంతో మాద్వద్రాశ్రమధిప్రశతు ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయం యహైవేధి పర్వత ఇవా విచాచలిః ఇంద్రైవేహ ధ్రువస్తిష్ఠా ఇహ రాష్ట్రమధారయా అభితిష్ఠవృతన్యదా అధరే సంతు శత్రవః ఇంద్రైవ వృత్రాదిష్ఠ అపరః క్షేత్రాణి సంజయన్నో ఇంద్ర ఏణమధీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు దక్ష ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు.
సర్వేషాం భక్తజనానాం సమస్త సమ్మంగళావాప్తధ్యం యోక్త్ర మాంగళ్య దేవతా పూజనం కరిష్యే యోక్త్ర మాంగళ్య దేవతాభ్యో నమః గౌరీ విమాశ్రీలాని దక్షతి ఏకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బహుశీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ మాంగళ్య గౌరీ దేవతాది నమః ధ్యాయామి ఆవాహయామి ఆసనార్థే అక్షతాన్ సమర్పయామి పాదయోః పాద్యం హస్తే శుద్ధం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి స్నానానంతరమాచమనీయం సమర్పయామి వస్త్రోత్తరీయ ఆభరణార్థే అక్షతాన్ సమర్పయామి హరిద్రాచూర్ణం కుంకుమ విలేపనం సమర్పయామి నమస్త్రిపురసుందరీ హృదయదేవి శిరోదేవి సఖాదేవి కవచదేవి త్రిపురే త్రిపురేశీ త్రిపురసుందరీ త్రిపురవాసిని త్రిపురాశ్రీ త్రిపురమాలిని త్రిపురాసిద్ధే మహాత్రిపురసుందరీ మహామహేశ్వరీ మహామహారాజ్ఞీ మహామహాశక్తే మహామహాజ్ఞప్తే మహామహాగుప్తే మహామహానందే మహామహాస్కంధే మహామహాశయే మహామహా శ్రీచక్రనగర సామ్రాజ్ఞి నమస్తే 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 నమో నమః మాంగళ్య గౌరీ దేవతాదీ నమః నానావిధ పరిమళ పత్రపుష్పాక్షతాన్ సమర్పయామి ధూపమాఘ్రాపయామి దీపం సందర్శయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ఓం భూర్భువస్సువః ప్రోక్షాపరిశుద్ధ్యామృతం భవతు మాంగళ్య గౌరీ దేవతాదీ నమః ఫలవర్గం నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఉపానాయ స్వాహ యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి హస్తో ప్రక్షాళ బాజా మంగళహారతి పాట ఆచమనీయం సమర్పయామి ఓం మంగళం శ్రీ మహాకాళ్యై మహాలక్ష్మీ చ మంగళం మహాసృష్టి దేవి మంగళం చ పునః పునః మంగళం చండికే దేవి మంగళం పరమేశ్వరీ మంగళం జగదాజనదీపయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి రక్షాన్ ధారయామి బోలో మాంగళ్య గౌరీ దేవతకి ఇప్పుడు మాంగళ్యం అందరూ మాంగళ్య ధారణ జరగబోతూ ఉంది మాంగళ్యాన్ని అర్చక స్వాములు తెస్తారు అందరూ దయచేసి ఈ మంత్రం చెప్పండి సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే మాంగళ్యే శివే శివే సర్వార్థ సర్వార్థ సాధికే సాధికే శరణ్యే శరణ్యే త్ర్యంబకే త్ర్యంబకే గౌరీ గౌరీ నారాయణి నారాయణి నమోస్తుతే నమోస్తుతే మాంగళ్య గౌరీ దేవతకి జై జై బోల్ ఎల్లమ్మ మాతకి ఓం మాంగళ్యతంతునా లోక కళ్యాణ హేతునా కంఠే బధ్నామి శుభగే జీవనరదాం శరవం మాంగళ్య ధారణ ముహూర్త శుభ ముహూర్త అస్తు అమ్మవారికి తలంబ్రాల కార్యక్రమం జరగబోతుంది ఇదొక్కటి మనం శ్రద్ధగా చూద్దాం అక్షతారోపణ అమ్మవారికి కళ్యాణ తలంబ్రాలు సమర్పణ చేస్తూ ఉన్నారు జానక్యా కమలావలాంజలి పుటేయా పద్మరాగాజితా న్యస్తారాగమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితా స్రస్తాశ్యామలకాయ కాంతి గణితాశ్రభనా భవంతు భవతాం శ్రీరామవిలాసితాః సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన ప్రజాపతి స్త్రియాంగశ తయోరదధాత్ సపం కామస్య తృప్తిమానందం
तस्याग्ने भाजयेहमा अट्ले श्रुत्वेव कामस्य द्रव्याणि दक्षिणाम् प्रतिग्रहे मनसश्चित्तमागोन्यो वाचसत्यमधीमहि पशूनाम् रूपमन्नस्य यशश्रीश्रयताम् मयि यथाहवस्यातृभक्तस्त्रियै पुमान् यथा स्त्रीतृप्यति प्रिये प्रिया एवम् भगस्य तृप्याणि यज्ञस्य काम्यः प्रियः ददानेत्यग्निर्वदति तथेति वाजुराहदत् अन्तेति सत्यम् चन्द्रमाः आदित्यः सत्यमोमिति आपस्तत्सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणा प्रजामेकामस्य मृध्यताम् पशवो मे कामस्य मृध्यताम् यज्ञो मे कामस्य मृध्यताम् श्रियो मे कामस्य मृध्यताम् అమ్మా ఇటు 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 అమ్మా ఇటండి అట్లే అక్షతులే వాళ్ళ అక్షతులు అక్షతులే వాళ్ళకు దయచేసి కూర్చోండి కొద్దిగా ఇలా అయిపోయాక మీద ఉంటుంది. కూర్చోండి దయచేసి కొద్దిగా రిలాక్స్ ప్లీజ్. కూర్చోండి వీళ్ళ తిరిగితే వీళ్ళకి వస్తారు డోనర్ తర్వాత మీకు వస్తుంది. కూర్చోండి అందరు కూర్చోండి, ఎవరిని పంపకండి. కూర్చోండి కొద్దిసేపు కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. ఒక 5-10 మినిట్స్ కూర్చోండి. మన మధు పవన్ ఓకే పవన్ లోపలి ఉన్న వాళ్ళు గ్యాలరీ 3000 టికెట్ డోనర్స్ అంతా కూర్చోండి దయచేసి కూర్చోండి. ఇప్పుడు పంపారు వీళ్ళు అయిపోయాక మీకు వస్తుంది. కూర్చోండి దయచేసి కూర్చోండి. ఇక్కడ లోపలి ఉన్న వాళ్ళు కూర్చోండి. వీళ్ళ తర్వాత డోనర్స్ డోనర్స్ తర్వాత మీకు వస్తుంది. కూర్చోండి. సతీష్ హారతి సార్ మంగళహారతి పోసారు ఇద్దరితో పోయి అమ్మాయి కూడా
ఓం శుభికేశిర ఆరోహ శోభయంతి ముఖం మమ ముఖగం హిమమ శోభయ భూయాగం సంచభగం కురు కామాహరజ్జమదగ్నిశ్రద్ధాయీ కామాయాన్యై ఇమాంతామి వినక్త్యేహం భగేన సహ వర్చసా కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోసానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దదాతి మంగళం శ్రీ మహాకాళ్యై మహాలక్ష్మీ చ మంగళం మహాసరస్వతీ దేవ్యై మంగళం చ పునః పునః మంగళం చండికే దేవి మంగళం సర్వమంగళే ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోసానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టికం రాజ్యం మహారాజ్యమాధిపత్యం కొద్దిగా జరగం మంగళం మహాకాళ్యై మంగళం సరస్వత్యై చ మహామంగళ మంగళదేవతాది రేణుకాంబా సమేత జమదగ్ని మహర్షిణే నమః దివ్యమంగళ నీరాజన దీపం సందర్శయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి రక్షాన్ ధారయామి ఓం తామగ్నివృండాం తపసాజ్వలంతీం వైరోచనీం కన్మఫలేడుజుష్టాం దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః బోలో బల్కం బెల్లమ్మ మాతాకి సార్ ఇక్కడే ఉంటారు గర్భగుడిలోకి ఒడిబియ్యం పోయింటారు. మీరు మొదలు వెళ్తారా?